శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరాం. సత్యశివ సుందరాత్మకమైనటువంటి భగవాన్ సత్యసాయినాథుని యొక్క దివ్య చరణములను శరణముజొచ్చుచు పరమపుణ్యమైనటువంటి ఆ సాయినాథుని యొక్క దివ్యనామం సమస్త శుభములను కలిగిస్తుంది. ఈ రోజున త్యాగ సాయి, త్యాగం, ఇది ఒక గొప్పదైనటువంటి పదం. సమస్తమైనటువంటి ఉపనిషత్ సారాంశాలు అందరూ చెప్పేది ఇదే. త్యాగేనైకేన అమృతత్వమానసు న కర్మణ న ప్రజయా. మనకు పలుకుతుంటారు వేదములు. ఎన్ని కర్మలు చేసినను స్వామి చెబుతారు, బంగారు, ఎన్ని కర్మలు చేసినను, ఎన్ని పాటలు పాడినను, ఎన్ని యజ్ఞములు చేసినను దేనివలన అమృతత్వం సిద్ధిస్తుంది అంటే త్యాగం వల్లనే అమృతత్వం సిద్ధిస్తుంది. మన పుణ్య భారతదేశం, స్వామివారు పదే పదే కొన్ని మాటలు చెబుతారు. దైవభక్తి, పాపభీతి, సంఘనీతి. స్వామివారు చెప్పే మాటలు దేశభక్తి, దైవభక్తి, పాపభీతి, సంఘనీతి. ఇవి ఉండాలి మానవుడికి. ఆ రామచంద్రుడే, ఆ రామచంద్రుడై భూమిపై వెలిశాడు గనక ఆ రాముడు ఏమి చెప్పాడు అంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తన మాతృభూమి, పితృభూమి, ధర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి, దీనిని ప్రేమించాలి. దైవమునందు భక్తి కలిగి ఉండాలి. పాపమునందు భీతి కలిగి ఉండాలి. ఏ సంఘము వలన మనం అభివృద్ధి చెందుతున్నామో ఆ సంఘమునకు సేవ చేయాలి. అందుకనే స్వామి రామసేవ, గ్రామసేవ, అసలు కొన్ని పదాలుంటాయి. సత్యసాయినాథుని మందిరమునకు వెళ్ళండి ప్రజలారా, కొన్ని సూక్తులు ఉంటాయి. ఆ సూక్తుల్ని కాగితం మీద రాసుకోండి. అవే వేదములు. అవి ఆచరిస్తే చాలు. ఏమని ఉంటాయి? రామసేవ చెయ్యండి, గ్రామసేవ చెయ్యండి. దైవభక్తి, పాపభీతి, సంఘనీతి, త్యాగం. త్యాగేనైకేన అమృతత్వమానసు. త్యాగం. అందుచేతనే మనకు అప్పుడప్పుడు కవులు రాస్తారు, ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం. వారందరినీ తలచుకొని మన మానస వీధుల నిలుపుకొని. మహనీయుల యొక్క చరిత్రలు వినండి అన్నారు స్వామి. అనేకమైనటువంటి గాథలు వినండి అంటారు. త్యాగము చెయ్యాలి అంటే మనలో చాలామందికి శ్రమ అనిపిస్తుంది. అమ్మో, స్వార్థం అంటే ఇష్టపడతారు, త్యాగం అంటే భయం. నువ్వు బాగా సంపాదించు, ఆ మంచి మాట చెప్పావు స్వామి. అందరి దగ్గర నుంచి లాక్కో, గొప్ప మాట చెప్పావు స్వామి. నీవి అందరికీ త్యాగం చేయి, అమ్మో మా వల్ల కాదు. వస్తు సేకరణలో మనకు ఆసక్తి మెండుగా ఉంటుంది. అయితే ఆ వస్తువులను దానం చెయ్యాలంటే మాత్రం మనసొప్పదు. అన్నీ తెచ్చుకుంటాం, ఒక దానం చెయ్యాలి అంటే కష్టం. మన వస్తువులు అన్న మమత ఎప్పుడైతే లేకుండా పోయి ఎల్లప్పుడూ కూడా తనకున్న దానిని పరులకు దానం చెయ్యాలనేటువంటి కోరికతో మనస్సు లగ్నమైనప్పుడు ఆ ఆనందం మనకు అనుభవంలోకి అప్పుడు వస్తుంది. నా ప్రజల కోసం నేను త్యాగం చెయ్యాలి. దేశము నాకు ఏమిచ్చింది కాదు, నువ్వు దేశానికి ఏమిచ్చావు అనమంటారుగా. ఎప్పుడు ఆనందం కలుగుతుంది? అమ్మ పిల్లవాణ్ణి, రోతగా ఉన్నటువంటి పిల్లవాణ్ణి ఎత్తుకొని శుభ్రం చేస్తుంది, ఒక దాసిలాగా. కానీ నేను దాసిని అనుకోదు. వీడు పెద్దయి పట్టుచీరలు కొంటాడని ఆమెకు ఆశ ఉండదు. చక్కగా అన్నీ అలంకారం చేస్తుంది, పౌడర్ రాస్తుంది, బూట్లు వేస్తుంది, అన్నీ వండుతుంది. కారంగా ఉన్నదేమోనని కారం ఉండకూడదని తను రుచి చూస్తుంది. ప్రేమగా వండి పెడుతుంది, వేడివేడిగా వండి పెడుతుంది. మరీ ఎక్కువ వేడైతే తినలేమోనని ఇన్ని సేవలు చేస్తుంది. ఏమైనా ఆశిస్తుందా? కానీ ఆ చివరకు తలకాయ దువ్వి ఆ దువ్వెన్నే తలలో పెట్టుకొని వెళ్ళిరా నాయన అంటుంది. ఆమె మురిగ్గానే ఉంటుంది.
మురికిగా ఉంటుంది, మంచి చీరేం కట్టుకోదు. వాడి ముక్కునున్న చీమిడంతా తన కొంగుతో తుడుస్తుంది. ఆ చీర చాలా మురిగ్గా ఉంటుంది. కానీ తన కొడుకు ఆనందంగా ఉండటం, కళకళలాడుతూ ఉంటే ఆ కొడుకును చూసి మురిసిపోతుంది. దీని పేరు త్యాగం. దీనిలో ఆనందమున్నదా? పిల్లవాడిని వదిలేసి ఇష్టమొచ్చినట్టు ఉంటే ఆనందమున్నదా? కాబట్టి ఎదుటివాడికి సహాయం చేయటంలోనే ఆనందమున్నది అంటారు స్వామి. ఎల్లప్పుడూ తనకున్నదాన్ని పరులకు దానం చేయటంలో మనస్సు లగ్నమైనప్పుడు ఆ ఆనందం మనకు అనుభవంలోకి వస్తుంది. దీనినే దివ్యత్వంతో కూడిన ఆనందం అంటారు. దివ్యత్వము అంటే ఎక్కడి నుంచో రాదు. దివ్యత్వంతో కూడినటువంటి ఆనందాన్ని తోసి సదా స్వంత భోగాల మీద ఆసక్తి కలిగి ఉండటం వల్ల చివరి మనం పొందేటువంటిది దుఃఖం. ఒకళ్ళకి సహాయం చెయ్యకుండా, ఒకళ్ళ యందు ప్రేమను చూపించకుండా జీవితమంతా ఉంటే అతడికి దుఃఖభూయిష్టమై ఉంటుంది. నీవు సహాయం చెయ్యాలి, నువ్వు త్యాగాన్ని ప్రదర్శించాలి. దీనికంతటికి కారణం ఇదంతా ఎందుకు జరుగుతున్నది? ఈ విషయం చాలామందికి తెలుసు. ఇప్పుడు చెప్పిన విషయం త్యాగం చెయ్యాలి అని, దానము చెయ్యాలి అని తెలుసు. దేనికని చెయ్యలేకపోతున్నారు అంటే భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారంటారు. ఏమంటారు అంటే దీనిని మహామాయా చిద్విలాసం అంటారు. దీని పేరేమిటి? ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఎవరికి తెలియవు. దీనికి పెద్ద చదువుకో అక్కర్లేదు, పిహెచ్డి అక్కర్లేదు. త్యాగము చేయి, దానము చేయి, మంచిగా ఉండు, కానీ చెయ్యలేడు. దేనికని? అది స్వామి చెప్పింది. దీని పేరే మహామాయా చిద్విలాసం. మాయా మోహితులై లౌకికమైనటువంటి ఆనందములయందు మనస్సు లగ్నం చేసి అసలైనటువంటి సచ్చిదానందమైనటువంటి ఆనందాన్ని జార విడుచుకుంటున్నాడు మానవుడు. అందుకని హృదయాకాశము దుష్టమై మలినమై ఉన్నంతకాలంబు భూతదయా పూర్ణముగాదు, చిత్తం అదియున్ తానంత చేకూరదు. ఓ సదయా, ఓ సదయా, నీ కరుణా కటాక్ష విలసత్ సంపత్తి లేశంబు, నీ కరుణా కటాక్ష విలసత్ సంపత్తి లేశంబు మా కొదవంజాలు తిరోహితమ్ములగు హృత్కోణస్థమాలిన్యముల్, హృత్కోణస్థమాలిన్యముల్. హే సత్యసాయి, హే పరాత్మర, ఓ దయామయ, నీ దయ, నీ కృపము నా మీద ప్రసరిస్తే ఏం జరుగుతుంది అంటే ఈ హృదయమంతా దుష్టభూయిష్టమై ఉన్నది స్వామి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం చుట్టి ఉన్నాయి, పగబట్టి కాటేస్తున్నాయి. తెలుసునా? అసలు వీటిలో నుంచి నేను ఎలా బయటికి వచ్చేది స్వామి? కాబట్టి నీ కృప అనేటువంటిది నా మీద ప్రసరిస్తే ఇవన్నీ పటాపంచలైపోతాయి. నాలో ఉన్నటువంటి మలినము నశించిపోతుంది. దేనివలన? నీ కృప వలన. ఈ హృదయస్థంలో పేరుకుపోయినటువంటి మట్టి ఉన్నదే, మనం ఏం చేస్తున్నాం? కొందరికి షర్ట్లు వేస్తారు, తెల్లని షర్ట్లు వేస్తారుగా, మెడ మీద ఒక నల్లగా మచ్చ ఉంటుంది చూడండి. కొందరికి తక్కువగా ఉంటుంది, కొందరికి ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు అంటే అలా సర్ఫులు అలా ముంచగానే పోతుంది వాళ్ళకి అదృష్టం, తక్కువ మలినం. కొందరికి ఊరిక సబ్బు పెట్టి ఇలా రుద్దేసి ఇలా గుంజగానే పోతుంది. కొందరికి అలా కాదు, నానబెట్టాలి. నానబెట్టి ఏం చేయాలి? మళ్ళీ రుద్దాలి. రుద్దిన తర్వాత ఏం చేయాలి? బండకేసి డడంగ్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఏం చేయాలి? గొంజాలి. మళ్ళీ ఆ బండ మీద పప్పా పప్పా అనమండి మళ్ళీ ప్రత్యేకంగా మెడకబెట్టి కిష్కి కిష్కి అని రుద్దాలి. అప్పుడు పోతుంది. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే ఇది 3వ రకంగా ఉన్నా. నేను బాగా మలినం పట్టింది. హృదయాకాశము దుష్టమై మలినమై ఉన్నంతకాలంబు. ఇప్పుడు ఆ చొక్కా చూడండి ఎలా ఉంటుందో. మనకు సినిమాలో చూపిస్తారు, టైడ్ చెకుతలేనరా, ఆశ్చర్య చెకుతలేనా. అవును, ఆశ్చర్యమే. ఒక్క అలా కృప తగలగానే మనకు కూడా టీవీలో వాటిలో చూపిస్తుంటారు చూడండి, టైడ్ అవాక్కైనారా, ఇంత మలినం ఒక చెప్పనగానే పోయిందా? పోయింది. ఏదది?
భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కృప కటాక్షం అనేటువంటిది గనక నా మీద కించిత్ ఎంతో అక్కర్లా అలా చూడు, నా వైపు చూడు, ఆ చిరునవ్వులు దివ్యమైనటువంటి ఆనంద తరంగాలు అలా వెళ్ళి విరిసి నా మీద ఆనందింపచేస్తాయి. ముడుచుకుపోయినటువంటి ఆ పద్మం అలా వికసిస్తుంది, మలినం కాస్త తొలగిపోతుంది స్వామి. కాబట్టి త్యాగం అనగానే అదేదో మన స్వంతమైనటువంటి దాన్ని పోగొట్టుకున్నట్లుగా, అమ్మో త్యాగమా, అమ్మో ఉన్న ఆస్తులన్నీ ఇవ్వటమా, బాధపడతారు. అలా భావించకూడదు. త్యాగము అంటే స్వంతమైనటువంటి పోగొట్టుకున్నట్లుగా ఏదో బాధగా మొహం ఇలా పెట్టేస్తారు. ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి దానికన్నా అత్యంత పరిపూర్ణత్వము కలిగిన పరిపూర్ణమైనటువంటి ఆనందం ప్రసాదించే అమితమైనటువంటి లాభదాయకమైనటువంటిదే ఈ త్యాగం. ఇది ఇలా అర్థం చేసుకోవాలి. పరిపూర్ణ ఆనందమును కలిగించున్నది, వ్యక్తిని మహోన్నతునుగా చేయునది, ఆనందదాయకమైనది అనేటువంటి భావన చెందినప్పుడు త్యాగము యొక్క పరిపూర్ణత అర్థం తెలుస్తుంది. కేవలం వస్తువులు దానం చేయటమే కాదు, చిత్తం కూడా దానము చేయటానికి అలవాటు పడాలి. దానం అనగానే సేవ చేయటం దానమే. స్వామి మంచినీళ్ళు కావాలా, ఎవడో ఇచ్చిన మంచినీళ్ళు. కొందరు చూడండి, సత్యసాయి బాబా వారి చలివేంద్రం, నీళ్ళు ఎవడో ఇస్తాడు, ఇంకోటి ఇస్తాడు, కాసిన మంచినీళ్ళు పోయటానికేమండి, ఆ పోయటం కూడా త్యాగమే. ఒకరి వస్తువుల నడగినే తేనేలా, నాది అన్నది సర్వము నీదే స్వామి. సేవ చేయటం కూడా త్యాగమే. ఇందాక మొదటిసారి ఏమనుకున్నాం మనం, త్యాగం చేయండి అంటే అమ్మో ఉన్న వస్తువులన్నీ ఇచ్చివేయాలా, చేతిలో ఉన్న ఉంగరం ఇచ్చేయాలా, జేబులో ఉన్న డబ్బులు ఇచ్చేయాలా? ఇవే కాదు, సేవ చేయటం కూడా త్యాగమే, శ్రమపడడం కూడా త్యాగమే, కష్టపడడం కూడా త్యాగమే. గుర్తుపెట్టుకోండి, దీనివల్ల ఆనందం కలుగుతుంది. ఒక విషయం మీ అందరికీ మనవి చేస్తాను ఈ సమయమునందు. కర్రగనిదే కొవ్వొత్తి కాంతి నెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది, నల్లగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది, మలచనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. కాబట్టి శ్రమ కూడా ఒక త్యాగమే. స్వామి చెబుతారు, చిత్తమును దానం చెయ్యాలి. ఒకానొక సమయమున భగవాన్ సత్యసాయి బాబా వారు కృష్ణుని గురించి చెబుతూ, అందరూ చోరుడు అన్నారు, శ్రీకృష్ణుడిని చోరుడు అన్నారు. అవును, చోరుడు అంటే దొంగ అని అర్థం. కృష్ణుడు కూడా ఒక దొంగ. అందరూ అంటారు, ఈ దొంగలు విత్తమును దొంగిలిస్తే ఆ దొంగ చిత్తమును దొంగిలిస్తాడు. అందుకనే స్వామి భజనలో చిత్తచోర యశోదాకే బాల్, నవనీత చోర గోపాల్. వెన్న దొంగిలించడంలో కూడా పరమార్థం ఉంది. మజ్జిగలు తాగల, వెన్న తిన్నాడు ఆయన. చిత్తచోర యశోదాకే బాల్, నవనీత చోర గోపాల్. గోపాల్ 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 గోవర్ధనధర గోపాల్. స్వామి భలే విరుస్తాడు అక్కడ, గోవర్ధన్ అంటారు. ఎంత బాగుంటుందో. అందుకనే ఆయన గొంతు మంగళ కైసికి మధుర మంజుల కంఠుడు, మహానుభావుడు. కాబట్టి ఇదే మన సహజ ప్రకృతి స్వభావం. ఏది? చిత్తమును కూడా దానము చేయుట సహజ ప్రవృత్తి, శ్రమను దానము చేయుట సహజ ప్రవృత్తి. దీనికి వ్యతిరేకంగా వ్యవహరించి మనల్ని మనమే హింసించుకుంటున్నాం. ఇప్పుడు తల్లి బిడ్డను చూడలేదనుకోండి, తనకు తాను మోసం చేసుకున్నట్లే అర్థం. మనం ఇతరులకు సహాయం చేయలేదనుకోండి, మనం మోసం చేసుకున్నట్టే అర్థం. అంటే ఇతరులలో భగవంతుణ్ణి మనం చూడటం లేదు అని అర్థం. అతన్ని ద్వేషంగా చూస్తున్నామని అర్థం. ద్వేషంగా చూచినటువంటి వ్యక్తికి నిద్ర ఎలా పడుతుంది? పట్టదు. దుర్యోధనుడికి అన్నీ ఉన్నాయి, నిద్రేం పట్టలేదు. కాబట్టి సత్యము తేటతెల్లమవుతుంది. ఈ విషయాన్నే స్వామి అనేక చోట్ల చక్కగా వివరించారు. స్వామి త్యాగ సాయి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది త్యాగ సాయి. ఒకానొక సమయమున స్వామి చెబుతారు, ఇవ్వటం మానవ స్వభావం, ఇది ఎన్నటికీ తరుగనిది.
ఒకానొక సమయమున ఒక ఉదాహరణ చెప్పారు స్వామి. లోపలికి గాలి పీలుస్తాం, పొద్దుగూహులు పీల్చడమే కాదు, వదలాలి, వదలటం కూడా ఆరోగ్యమే. చూశారని చక్కగా చెప్పారు స్వామి. ఇప్పుడు ఎన్ని వేదాల సారాంశం చూస్తే తేలిక అర్థమవుతుందండి. ఉపనిషత్తులో ఓం సహస్రస్తం తత ఓం జిఘ్నం దడ అన్నాం అనుకోండి, అది మంచి మాటలు, కానీ ఎంతమందికి అర్థమవుతాయి? ఇప్పుడు నేను చెప్పింది స్వామివారు చెప్పిన మాట నేను చెప్పాను. నేను చెప్పడం అంటే స్వామి చెప్పింది అన్నమాట అర్థం. లోపలికి గాలి పీల్చుకుంటూ ఉంటాం, అది ఆరోగ్యం. వదలటం కూడా ఆరోగ్యమే. లేకపోతే ఏమవుతుంది? ముప్పు కలుగుతుంది. సంపాదించినటువంటి సంపాదన కొంత దాన ధర్మాలు గనక చెయ్యకపోతే నీకు ముప్పు కలుగుతుంది, క్షేమం కలగదు. ఉచ్ఛ్వాస నిశ్వాసల లాంటిదే ఇది కూడా. సేకరణ నమూనా. ఎంత డాబా కట్టుకున్నా, ఎంత ఉన్నా తినాలి, వదలాలి. ప్రతిది కూడా అంతే. మలినం ఆ దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి ఆనంద తరంగాలతో మనం సేకరించాలి. పరవస్తు చిన్నయ సూరి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన నీతి చంద్రిక అని రాశాడు, బాల వ్యాకరణము అని రాశాడు. ఆయన పేరేమిటి? పరవస్తు చిన్నయ సూరి. దాంట్లో రాస్తారు అది నీతి చంద్రిక. చంద్రిక అంటే వెన్నెల అనమాట, నీతి వెన్నెల. ఏమని రాశాడు ఆయన? బుద్ధిమంతుడు జరామరణములు లేని వాని వలె విద్యాధనములను సంపాదించవలెను. ఎంత గొప్ప మాట! నాకు మరణము రాదు, నేను ముసలివాణ్ణి కాను అనుకొని సంపాదించాలి విద్యని, ధనాన్ని. దానం కూడా అలాగే చేయాలి. ఒక మహానుభావుడున్నాడు, గురిజాడ అప్పారావు గారు. ఆయన ఏం చేశాడు? ఆయన మంచి అన్నది పెంచుమన్న, దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న అన్నాడుగా. ఇంకొక పక్కనున్నాయని రాశాడు, సంచి అన్నది పెంచుమన్న. గణాలని బాగుంటాయి. అయితే ఇది నిజమే కదా. మనం తాత్కాలికంగా నవ్వుతాం సంచి అన్నది పెంచుమన్న, కానీ అది నిజం. మంచి పెంచాలి, సంచి పెంచాలి, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ ఇద్దరు గొప్పవాళ్ళు కాదు. నేను మహా గొప్పవాణ్ణి, ప్రొఫెసర్ని, నాకు అన్నీ వచ్చు, వాడు చెప్పేదేమిటి అన్నవాడు కంటే, అలాగే నేను ధనవంతుణ్ణి, నన్ను మించిన వాడెవడూ లేడు అన్నవాడి కంటే, తాను నేర్చుకున్న మంచిని, తాను సంపాదించిన సంచిని నలుగురికి పంచిన వాడే గొప్పవాడు. అదే త్యాగం అంటే. తాను నేర్చుకున్నటువంటి విద్యని నలుగురికి, తాను ఎంతవరకు వస్తే అంతవరకు నలుగురికి పంచాలి. వ్యాస భగవానుడు ఏం చేశాడు? ఆయన నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. అసలు శ్లోకంలోనే అన్నారు బ్రహ్మాండంగా, విశాల బుద్ధి గలవాడు అన్నాడు ఆయన. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే అంటే ఈ లోకమంతా జ్ఞానంతో ఉండాలి. ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా త్యాగంతో, విశాలమైన బుద్ధితో జ్ఞానాన్ని అందించాడు. కాబట్టి భోగమునందు వాస్తవానికి దానము కూడా మనము సేకరించడం, మరొకరికి ఇవ్వటం కొరకే అన్న భావాన్ని పొందాలి. మనము సేకరించేది ఒకళ్ళకి ఇవ్వడానికి, మనము విద్య నేర్చుకున్నది ఒకళ్ళకి చెప్పడానికి, మనం సంపాదించింది ఒకళ్ళకి దానం చేయడానికి. అసలు ఈ భావన అసలు పుట్టుకతోనే రావాలి. నదులు అనుకుంటాయి, నేను పుట్టింది దేనికి? నలుగురికి పంచడానికి. పరుల కోసం పాటుపడని నరుని జన్మ ఎందుకని, పరుల కోసం పాటుపడని నరుని జన్మ ఎందుకని, మూగవోయిన భూమి తడపని వాగు పరుగు ఎందుకని, మూగవోయిన భూమి తడపని వాగు పరుగు ఎందుకని. ఫలములు ఏం చేస్తున్నాయి? వృక్షాలను చూసి నేర్చుకో, నన్ను చూసి నేర్చుకోండి అంటుంది వృక్షం. నేను పండిస్తున్నా, నలుగురు తినండి. నలుగురు, ఆ నలుగురు కలిసి చేసేటువంటి దాన్నే ఐకమత్యం, అదే గొప్పది స్వామి చెబుతారు. కాబట్టి భోగం వాస్తవానికి రోగం, త్యాగమే ఒక యోగం. మరి స్వామి చేశారా? స్వామి చేసిందంతా త్యాగమేగా.
అందుకనే నా జీవితాన్ని చూసి నేర్చుకోమన్నారు స్వామి. ప్రేమ స్వరూపులారా, సత్యమే నా ప్రచారము, ధర్మమే నా ఆచారము, శాంతియే నా స్వభావము, ప్రేమయే నా స్వరూపము, నా జీవితమే నా సందేశము. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. ఆ లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటున్నాండి. నా జీవితమే నా సందేశము. మీకు సందేశం ఏది? బాబా చూపించేటువంటి త్యాగశీలత చిన్నవి కావు, పెద్దవి కానీ లెక్క కట్టలేనటువంటివి ఉంటాయి. 2000 నాలుకలు కలిగిన ఆదిశేషువు వర్ణించలేడు, బృహస్పతి కూడా వర్ణించలేడు స్వామి త్యాగశీలత. చిన్నవి పెద్దవి ఎన్నున్నాయో స్వామివారి. త్యాగము అంటే కేవలం ఇవ్వటం అనేటువంటి అర్థం కాదు బంగారు. తనది అనేది దేనిని భావించకుండా ఉండటమే త్యాగం. సర్వసంగ పరిత్యాగం. సన్యాసం అన్నా ఇదే. సన్యాసం అనగానే కాషాయ బట్టలు కట్టుకొని నీవెవ్వరన్నా అక్కర్లా అంటాం కాదు. సత్ ప్లస్ న్యాసము, బాగా వినాలి. సత్ ప్లస్ న్యాసము, సన్యాసము. న్యాసము అంటే ఉంచటం. సత్ అంటే సత్యం, న్యాసము అంటే ఉంచటం. సత్యమును తన హృదయమునందు ఉంచడమే సన్యాసం. కాషాయాంబరములు కాదు, భార్యాపిల్లని విడిచిపెట్టడం కాదు. సత్యమునే తన హృదయమునందు ఉంచడమే సన్యాసం. మోక్షము ఈజ్ ఈక్వల్ టు విడుదల. సర్వసంగ పరిత్య. సంగం తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. సత్సంగత్వం. సత్సంగత్వం అంటే సత్సంగత్వే నిస్సంగత్వం. శ్లోకం బాగానే ఉంటుంది, అర్థం ఏమిటి? సత్సంగం అంటే మంచివారితో కూడిక. అదేగా స్వామివారు పదే పదే సనాతన సారథులు చూడండి, ప్రతి నెలలో ఈ పదం ఉంటుంది. ప్రతి నెలలో ఏదో వ్యాసంలో భజ సజ్జన సాంగత్యం త్యజ దుర్జన సంపర్కం ఎన్నిసార్లు చెబుతారు స్వామి. కాబట్టి బాబావలే, సత్యసాయి బాబావల వలె అహంకార మమకారములు పూర్తిగా త్యజించగలిగిన వారు నిజంగా చాలా అరుదుగా ఉంటారు. వస్తు సేకరణ యందు ఆసక్తి లేనివారుగా ఉండవచ్చు. శరీరమునందు మమకారము లేనివారు ఉండవచ్చు. అయితే పేరు ప్రఖ్యాతులందు ఆశలేనివారు మహామహనీయులలో ఏ ఒక్కరో మహామాయాశక్తిని విడిచిపెట్టగలిగినటువంటి వారు ఉంటారు. నాకు పేరు రావాలి, నేను అనేక లేకుండా ఇదంతా భగవంతుడు నడిపిస్తున్నాడని తన యొక్క సంపదని నలుగురికి పంచుతూ, తన యొక్క జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ, ఏ విధమైనటువంటి ప్రకటనలు లేకుండా కొన్ని గుళ్ళల్లో చూడండి, ఒక సూక్తి ఉంటుంది, పరోపకారము చేయవలను అని ఒక లైను. ఇక కింద సుబ్బారావు గారి భార్య నాను, తండ్రి నాను, మనవరాలు పుట్టబోయేటువంటి పేరు మొత్తం ఇంత ఉంటుంది, అసలైంది ఇంత ఉంటుంది. పరోపకారం మంచిదని రాయొచ్చుగా. ఆ పేర్లన్నీ ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? తనకు పేరు కావాలి, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ నశించిపోయేవే. కాబట్టి మానవుడు తాను చేసేటువంటి చర్యల వలన ఏ వ్యక్తికైనా గౌరవం ఎలా లభిస్తుంది భగవాన్ సత్యసాయి బాబా వారు చెబుతారు. కులం వలన, అందం వలన, దేనివల్ల నీకు గౌరవం కలుగుతుంది అంటే నీ ప్రవర్తనల వలన కలుగుతుంది. కాబట్టి అతి నాజూగ్గా సంపాదించాలని తాపత్రయపడుతూ ఉంటారు. అలా కాకుండా ఆనంద పారవస్యంతో తాను ఎదుటివాడికి సహాయపడుతూ త్యాగనిరతి కలగటమే మానవునకు అమృతత్వాన్ని కలిగిస్తుంది. కనుక లౌకికమైనటువంటివన్నీ అనిత్యమని భావించి త్యాగబుద్ధితో గనక ఉండి పరులకు ఉపకారం చేసినట్లయితే తన జన్మ సార్థకతమవుతుంది అని చెప్పినటువంటి త్యాగ సాయి యొక్క దివ్య చరణార విందములకు 100 సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి.